హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే టు ఆల్. ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానం అయితే చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డల్ని కోసేసుకుంటున్నాను. సో చిల్లీస్ని, ఉల్లిగడ్డల్ని, క్యారెట్ని, టమాటోస్ని కోసేసుకోవాలన్నమాట. సో నేను టమాటోస్ని మధ్యలో వస్తాయి, సో నేను మర్చిపోయాను కాబట్టి అప్పుడు మధ్యలో కోసేసాను. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఆయిల్ వేసేసుకొని తర్వాత ఉప్పు వేసేసుకొని కలపాలి. ఆయిల్ వల్ల ఏంటంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. దాని తర్వాత మనము ఒక చిన్న గిన్నెలోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకొని బాగా వాటిని బీట్ చేయాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి ఆయిల్ పోసి. దాని తర్వాత దాన్ని బాగా గోలనివ్వాలి. అవి పెద్ద ముక్కలు కావద్దు, చిన్న ముక్కలు కావద్దు, మీడియం సైజ్ ముక్కలు అయితే చేయండి వాటిని. దాని తర్వాత అది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోండి. దాని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ నూనె పోసి మీరు వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి. సో టమాటోస్ అప్పుడే వేసుకోవద్దు, టమాటోస్ని నేను పక్కకు పెట్టేస్తున్నా. అవి గోలిన తర్వాత అవి కొంచెం గోలాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అవి గోలిపోతాయి ఫాస్ట్గా. దాని తర్వాత కాస్త పసుపు వేసి దాని తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత రైస్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే ఎగ్ని వేసుకున్నామో దాన్ని వేసేసుకోవాలి. దాని తర్వాత నిమ్మకాయ పిండేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ ఇంకా గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మాత్రం నచ్చుతుంది. నాకే నచ్చింది, ఇంకా మీకు నచ్చదా? సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ ద్వారానే నేను ఈ వీడియోస్ అయినా తీయగలుగుతా. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. బాయ్. ఇష్క్ యూ ఆల్. బాయ్.